హాయ్ చిచాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మరో స్పెషల్ జర్నీ చేయబోతాం. మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చా ఇంకా 5 minutes ఉంది ట్రైన్కి, అంతేను. చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసాం. మరి చిన్న అడ్వెంచర్ లాంటిది జరిగింది అనమాట. అసలు ట్రైన్ దొరుకుతుందో లేదో కూడా అనుకున్నాం. అసలు మేము ఇప్పుడు మన జర్నీ ఎక్కడి నుంచి అంటే మేము ఇప్పుడు రైట్ నో ఎక్కడ ఉన్నాం, బైపనహల్లి నుంచి చిక్బల్లాపూర్కి అయితే మేము వెళ్ళిపోతున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే ఈషా ఫౌండేషన్ చూడడానికి. మరి ఈ జర్నీ అంటే చాలా బాగుంటుంది. మన దీంట్లో ట్రైన్ జర్నీ కవర్ అవుతాయి, ఈషా ఫౌండేషన్ కవర్ అవుతాయి, అన్నీ అయితే కవర్. మరి ఎలా వెళ్ళాలంటే ట్రైన్ జర్నీకి ఎంత మా టికెట్? ట్రైన్ పర్సన్కి 20 రూపీస్. ఒక పర్సన్ 20 రూపీస్. ఇక్కడ నుంచి ఒక మెమో ప్యాసింజర్ లెక్క అయితే ఉంటుంది. అది ఎక్స్ప్రెస్ చేశారో అంటే ఎక్స్ప్రెస్ టికెట్ వరకే ఉంటుంది, అది మాత్రం ఎక్స్ప్రెస్ ప్యాసింజర్. చూద్దాం జర్నీ ఎలా ఉంటుంది. గాయస్, ఇది బైపనహల్లి టికెట్ కౌంటర్. అలాగే ఇది వచ్చేసి స్టేషన్ అనమాట. ఇక్కడ మనకు సెకండ్ ప్లాట్ఫామ్ మీద అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 06536. మన ట్రైన్ బెంగళూరు క్యాంటీన్ స్టార్ట్ అయ్యి చిక్బల్లాపూర్కి అయితే వెళ్తుంది. మధ్యలో 7 స్టాప్స్ అయితే ఉంటాయి ఈ జర్నీలో. గాయస్, మార్నింగ్ 8:35కి అలాగే ఈవినింగ్ 6:20కి కేఎస్ఆర్ బెంగళూరు నుంచి చిక్బల్లాపూర్కి అయితే మెమో ట్రైన్స్ అయితే ఉన్నాయి. చిచాస్, ఇప్పుడైతే మనం చిక్బల్లాపూర్కి అయితే వెళ్తున్నాం. ఈ జర్నీ అంటే చాలా బాగుంటుంది. మరి ఇక్కడ నుంచి ఒక 7 స్టాప్స్ అయితే ఉంటుంది. అవి కూడా ఇంపార్టెంట్ స్టాప్స్ ఉన్నాయి. ఒక ఎయిర్పోర్ట్ స్టాప్ కూడా అట్లా ఉన్నాయి. ఈ మెమో ట్రైన్ వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరులో స్టార్ట్ అవుతుంది. దానికి సపోర్టింగ్ స్టేషన్ అయినా బెంగళూరు క్యాంట్లో స్టార్ట్ అయ్యి 11 గంటలకి చిక్మంగళూరుకి 12:30కి అయితే వెళ్ళిపోతుంది. ఇది వేరే ట్రైన్, అవి వేరే ట్రైన్. వచ్చేసి టోటల్ జర్నీ అయితే మెమోది చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి చిక్బల్లాపూర్ ఎలా ఉంది, అక్కడ ఈషా ఫౌండేషన్ అవన్నీ అయితే చూపిస్తాను. మన ఛానల్ అయితే మీరు డైలీగా ఫాలో అవుతుంటే ఈ వీడియోస్ అన్ని మీరైతే చూడొచ్చు. అట్లా చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు జర్నీ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ 11:10కి రావాలి, కానీ ముందే వచ్చింది 11:05 కట్ వచ్చింది, కానీ ఇంకా తీలా. ఇప్పుడు 11:15 అవుతుంది. చూద్దాం ఎప్పుడు తీస్తారో. అనిపించేది వచ్చేసి మెట్రో బైపనహల్లి. మనం బైపనహల్లి స్టేషన్ నుంచి అయితే క్రాస్ ఓవర్ అవుతున్నాం. లోకిగా వీడియో అయితే తీస్తున్నాడు. ఇద్దరం సేమ్ టు సేమ్ బట్ డిఫరెంట్. చూడండి, ట్రైన్ మొత్తం ఖాళీ అయితే ఉంది. మొత్తం ఖాళీయే, ఒకరు కానీ లేరు జనాభా. మనందరం ఒక 10 మెంబర్స్ అయితే ఉంటారు అంతే. అంతకుమించి ఎవరైతే ఎక్కలా ఇక్కడ జనాభా. పోయే కొద్దీ మనుషులు అయితే పెరుగుతారు. హాయ్, జస్ట్ టు సబ్స్క్రైబ్. వాట్ ఏ వ్యూ యార్. అదిరింది. మన ట్రైన్ అయితే స్పీడ్ అందుకుంటున్నాడు, పెరుగుతున్నాడు అయితే. చెప్పాలా, అన్ని ట్రైన్స్ కంటే మెమో ప్యాసింజర్లు స్టార్ట్ అయ్యేది చాలా స్పీడ్ గా యాక్సిలరేట్ అవుతాయి. దీనికి మించి యాక్సిలరేట్ అయ్యి వందే భారత్ కూడా యాక్సిలరేట్ అవుతుంది. అంత ఫాస్ట్ గా యాక్సిలరేట్ అవుతుంది. ఇంకా పోయే కొద్దే ఇంకా అవి మనం ఏం చేయలేం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి యలహంక జంక్షన్. ఆ జంక్షన్ కి మన బైపనహల్లి నుంచి డిస్టెన్స్ వచ్చేసి 16 కిలోమీటర్స్ అయితే ఉంటది. చూద్దాం, కానీ చాలా స్లోగా అయితే వెళ్తున్నాడు ఇక్కడ ట్రైన్. ఎందుకంటే ఇది సిటీ మధ్యలో ఉంది కాబట్టి చాలా ట్రైన్స్ కి ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటది, అందువల్ల స్లోగా అయితే వెళ్తుంది. మా స్కూల్లో ఎలా ఉండేదంటే నేను కానీ అప్పుడప్పుడు రాసేది వరకు నిజం చెప్పాలా, రాయకపోతే ఆయన చేసి ఒక్కొక్క టీచర్ ఒక్కోలా ఉండేది. మాకు మారుతా ఉండేది, మోకాలు వేపించేసేది మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా. అదే ఇంక ఏం చేస్తాం. కానీ అంత దరిద్రమైన కానీ ఇంటికాడ 1 గంట రోజు కూర్చొని హోంవర్క్ రాసేద్దా. ఇంటికి పోవడం క్రికెట్ అట్లా ఉండేది. అట్లా పెడతావు మాస్టర్ ఫోన్ పక్కన కనిపిస్తా నాకు. ఎట్లా అట్ట వస్తాడు ఎక్కడికి. గైస్, ఫుడ్ అయితే తినలేదు మేము. మనోడైతే తిన్నాడు ఉదయాన్నే లేచి. ఏం తిన్నా? పూరి. నేనేమీ తినలా, లేట్ లేచిన. నా వల్లే లేట్ అయింది. లేట్ చేయాలి. ఇక్కడ ఏమైనా ఉంటుంది అనుకుంటే ఇది మెమో కాబట్టి చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది. లాగడం జస్ట్ 2 minutes 2 minutes స్టాప్ ఇక్కడ అంతే. జంక్షన్ అన్నారు 2 minutes స్టాప్ పెట్టారు. మేము ఎలా చేయాలి భయ్యా? చిక్క బ్రో ఏదో యాక్షన్ చేస్తున్నాడు బ్రో. ఆ బ్రో కూర్చొని వీడియో తీస్తున్నాను తెలుసు. ఇటు చూస్తున్నాడా అక్కడ బ్రో కూర్చోన్నాడు, యాక్షన్ తీస్తున్నాడు. ఇది ఎట్లా చూసినాడు, చూసి ఇట్లా అన్నాడు. ఎట్లా అట్లా చూస్తున్నాడు అన్న. బాయ్. యలహంక జంక్షన్. याद रखे तो रूट
ఎండ భయంకరంగా కొడుతుంది. చూడండి వ్యూ ఎట్టుందో, స్ట్రైట్గా వెళ్తుంది. మన ట్రైన్ అట్ట వెళ్తుందా? పోదనుకుంటా. భలే ఉంది అది, పైకి లేస్తుంది ఏంది కొండ లెక్క. వచ్చింది కదా, ఇక్కడ కూడా జనాభానే ఎక్కడ ఏం లే. ఇంకా కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాడ ఎక్కొచ్చు, నాకు తెలుసు, చెప్పలేం అది కూడా. గైస్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అనుకోవచ్చు అది. ఇక్కడ మెమోలు ఏంటంటే ఎయిర్పోర్ట్ కి ఇక్కడికి ఏంటంటే జనాలు తిరిగేదానికి వర్క్ చేసే వాళ్ళు తిరుగుతుంటారు. మనకు కూడా చాలా యూజ్ అవుతుంది ఒకవేళ ఫ్లైట్లో వెళ్ళాలి. అది కుదరదు, కానీ మీరు కానీ ఎక్కువ లైక్స్ షేర్స్ అవి చేస్తే మన ఛానల్ గ్రో అయితే మనం పోతాం ఫ్లైట్లో. చూద్దాం మీరు పంపిస్తారో లేదు. గాయస్ బ్యూటిఫుల్ వ్యూ కదా. వెనకాల వచ్చేసి ఒక లేక్ అయితే ఉంది, వాటర్ లేక్. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి వ్యూ మాత్రం. కానీ ఇవన్నీ పాస్ అయిపోతూనే ఉంటాయి, మన జర్నీ కొనసాగాలి కదా. 73 కొడుతున్నాడు. పెట్టున్నాడు రా. పెట్టున్నాడు రా. రాబడతాయి కదా. కబాన్ కెంపగౌడ ఎయిర్పోర్ట్ స్టేషన్. పెళ్లి కొడుకు వీడు, కానీ వీడు వేసుకున్న డ్రెస్ నాది. గాయస్ ఇప్పుడే మనం దేవనహల్లి స్టేషన్కి అయితే వచ్చాం. ఈ రైల్వే స్టేషన్స్కి అన్నిటికీ ఏంటంటే డిఫరెంట్గా ఏంటంటే హలి అని వస్తుంది, మనకు హలి అని రాదు. అంటే ఇక్కడ బెంగళూరులో ఉండేవాటి అన్నిటికీ ఏంటంటే హలి అనే నేమ్తో అయితే ఎండ్ అవుతుంది అనమాట. మనకి ఎలా ఇట్లా పూరం హల్లి అలా వస్తాయి కదా, అట్లా వీటికి హలి అని అయితే వస్తుంది. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓటైట్ చూపిస్తా. మరి దీని తర్వాత ఏ స్టేషన్ తెలీదే. జాయిన్ చేశారు, జాయిన్ అయ్యా. Guys, చిక్బల్లాపూర్ వ్యూస్ అయితే స్టార్ట్ అయ్యాయి. There we go. స్వర్గం గైస్. ఏ స్టేషన్ భలే ఉంది రైట్గా. అవతహలి ఇట్లానే ఎక్కాలా కింద దిగి, చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు కింద దిగితే. నేను మనం అవతహలి స్టేషన్కి అయితే వచ్చాం. చూడండి అసలు ఏం లేదు, స్టేషన్ కింద స్టాపింగ్ పెట్టింది ఎక్కువ ఉన్నట్టుందా. అంతే, దానికోసమే. వెంకటగిరి కోటే, వెంకటగిరి మా వెంకటగిరికి దీనికి తేడా ఉందా? ఎందుకు అందరు ఇలా చూస్తున్నారు? ఎందుకు వీడియో తీస్తుంటే వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు ఎవరు వీడియో తీసి చూసేది ఇక్కడ తీరా ఎక్కువగా ఏమో చాలా మెంతగా అయితే చూస్తున్నారు. ఒకడైతే ఎట్లా చూస్తున్నారు, మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏదే ఇది నంది హాటా? నంది హాట్ ఇక్కడికి ఎత్తరా అనుకుందా? ఇక్కడిగా ప్లాట్ఫామ్ పూర్తిగా పర్ఫెక్ట్గా లేదు. హెచ్ అంటున్నారు. ఇది హెచ్ మీనింగ్ ఏంటి? హాల్టే. అన్నిటికీ హాల్ట్ ఉంటుందా? ఉండదు కదా, వీటికి ఒక్కటే కదా.
కష్టం అవుతుందిరా. కష్టమే ఎక్కేస్తారే గాయస్. ఇది నంది హాల్ట్. మేము ఇక్కడ రావాలని చాలాసార్లు అనుకున్నాం. మా లోకికి అయితే ఇంకా ఎక్కువ అనుకున్నాడు, కానీ కుదరట్లా. ఇక్కడికి వచ్చి వీడియో తీయాలా, తీద్దాం వీడియో. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ వచ్చేసి ఫుల్గా అయితే లేదు, ఆఫ్గా అయితే ఉంది. నంది హాల్ట్ నుంచి వెళ్ళిపోతున్నాం గాయస్. బాయ్ నంది హాల్ట్. వస్తాం, జాయిన్ అవుతాం. ఎంత దూరం ఉంటుంది? స్టేషన్ చూడండి ఎంత బాగుందో. ఆసమ్ లుక్స్ చాలా బాగుందా. బాయ్ ఎంజాయ్ ది మూమెంట్. నంది హిల్ గాయ్స్. దీంట్లో నంది హిల్ ఇది ఇన్ని హిల్స్ ఉన్నాయి. ఇదేనా హైయెస్ట్ పీక్? ఇదే హైయెస్ట్ పీక్. ఇదే పోదాం. మన ఊర్లెక్కే ఉంది. మీ ఊరు ఇట్లా ఉండదు లోకి? మీ ఊరు ఇట్లా ఉండదా? మా ఊరు ఇట్లానే ఉంటుంది, కొండల వెనకాలు ఉంటాయి. పోదాం. వచ్చేసినాం గాయస్, చిక్బల్లాపూర్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12:46 అయితే అవుతుంది. మనకు 1 hour 40 minutes అయితే పడింది ఈ జర్నీ. మరి ఇక్కడ చిక్బల్లాపూర్ నుంచి ఇంకో ట్రావెల్ జర్నీ అయితే స్టార్ట్ అవబోతుంది. అది ఇంకా చాలా బాగుంటుంది. అందుకని మీరు నెక్స్ట్ వీడియో కానీ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇదొక యాంగిల్, మంచిగా ఉంది యాంగిల్ తెలుసా. స్టేషన్ అయితే వచ్చింది. మంచిగా బ్యాగ్ ఎత్తుకో. మంచి స్టేషన్ అయితే వచ్చేసింది. చిక్బల్లాపూర్కి అయితే వచ్చేసాం. ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే స్టాప్ అయితే చేస్తాం. అంటే స్టేషన్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీడియో ఇంకా అదిరిపోద్ది. ఎందుకంటే మనం చిక్బల్లాపూర్లో ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. చూద్దాం అది ఎలా ఉంటుందో. మరి ఈ ట్రైన్ జర్నీ కానీ మీకు నచ్చుంటే ఈ వీడియోకి లైక్ చేసి, అండ్ ఇంకా ఈషా ఫౌండేషన్ అన్ని చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నోటిఫికేషన్ అయితే ముందుగా వస్తుంది. అలాగే వస్తుంది అనమాట మనం నెక్స్ట్ వీడియోకి. ఓకేనా? And that's all for today. Thanks for watching and love you so much guys. ఎవరైతే లైక్ చేశారో అండ్ వాచ్ చేస్తున్నారు. చిక్బల్లాపూర్ వెల్కమ్స్ యూ.